అందరికీ నమస్కారం. ఈరోజు కథ కలికాలం. రచయిత తారాగారు. అమ్మా, నన్ను నువ్వు ఎప్పుడూ బయటికి పంపవు, అబ్బాయిలతో ఆడుకోనివ్వవు. నీకు నా మీద ఎందుకు అంత అనుమానం? అనుమానం కాదు, జాగ్రత్త అని సమాధానం ఇచ్చింది జానకి. ఇప్పుడు నన్ను ఎవరు ఎత్తుకెళ్లారని కోపంగా మొహం చిట్లిస్తూ అంది స్వాతి. వయసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే సమస్యలు రావు, ఆడవాళ్లుగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇబ్బందులు రావచ్చు. నువ్వు ఇప్పుడు 6వ తరగతే అయ్యుండొచ్చు, కానీ ఈ కలికాలంలో 9 నెలల పాప నుంచి 90 ఏళ్ల అవ్వ వరకు అందరికీ ఇబ్బందులు తప్పట్లేదు. సినిమాలలో న్యూస్లో చూడట్లేదా? న్యూస్ సినిమాలు చూసి నువ్వు ఇలా చేస్తున్నావా? అక్కడెక్కడో ఎవరికో జరిగితే నేనేం పాపం చేశాను? ఒకటో రెండో న్యూస్లలో వస్తాయి, కానీ బయటికి చెప్పలేక బాధపడే ఆడవాళ్లు మన చుట్టూ చాలామంది ఉంటారు. జానకమ్మ కన్నీళ్లమయం అవుతూ అనింది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక అమ్మాయి గుర్తొచ్చింది. 8 ఏళ్లు ఉంటాయి, 3వ తరగతి చదివేది. వాళ్ళ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆడుకుందాం అని పిలిచి వాళ్ళ సొంత అన్నయ్యే తనని శారీరకంగా చాలా కష్టపెట్టాడు. కానీ పాపం అది ఒక ఆట అనుకుంది. కొంచెం పెద్దయ్యాక ఆమెకు తెలిసింది అది ఎంత పెద్ద తప్పో. చిన్నపిల్ల కదా, పెద్దయ్యాక మర్చిపోతుందిలే అనుకున్నాడేమో. పెద్దయ్యే కొద్దీ మంచివాడిలా నటించాడు. చిన్నప్పటి చిన్న చిన్న జ్ఞాపకాలతో పాటు ఈ విష జ్ఞాపకం కూడా ఆమెకు గుర్తుంది అని తెలియదు. కొందరు మగవాళ్ళు అంతే, వాళ్ళ కామకోరిక తీర్చుకోవడానికి చిన్న పెద్ద వావి వరస ఏమీ చూడరు. ఈ కలికాలంలో అలాంటి పశువులు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది న్యూస్లలో ఉన్నారు, కానీ ఇంకా కొంత వేల మందికి ఇలాంటివి జరిగాయి. ఎవ్వరికీ చెప్పుకోలేక మనసులోనే బాధపడడం తప్ప ఇంకేమీ చెయ్యలేరు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను స్వాతమ్మా. అలా అని నిన్ను ఎప్పటికీ ఇలాగే ఉంచుతాను అని చెప్పడం లేదు. నిన్ను సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులకి అందుకే పంపుతున్నాను. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఎవరో వచ్చి నిన్ను కాపాడుతారు అని నువ్వు ఎదురు చూడకూడదు. ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి. కదిలిస్తే కొట్టుద్దేమో అనేలా ఉండాలి. సున్నితంగా అమాయకంగా ఉండకూడదు. సరేనా? ఒక్కసారిగా తల్లిని కౌగిలించుకొని ఒక్క ముద్దు బుగ్గ మీద ఇచ్చి, అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను అనింది స్వాతి. వంటగదిలోకి వెళ్ళబోతున్న జానకమ్మతో, అమ్మా, పాపం కదా ఆ అమ్మాయి, ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి అని అడిగింది. దానికి జానకమ్మ, నేనే, అందుకే నువ్వు మీ అమ్మలాగా ఉండకూడదు అని చెప్పాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళ మామయ్య నిజస్వరూపం తెలిసాక అతను స్వాతిని కూడా మాటల్లో ఉంచి చేతులు ఎక్కడెక్కడో వేసే విషయం అర్థమైంది. అప్పటినుంచి స్వాతి ఎవరిని అంతగా నమ్మకూడదు అని, ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకుంది. ఇళ్లల్లోనే సొంత వాళ్లే ఆడపిల్లలని ఇబ్బంది పెట్టడం దౌర్భాగ్యం. అన్న బాబాయ్ అని చూడని ఈ పశువుల అరాచకాలకి హద్దు లేదా? 8 ఏళ్ల జానకికి తెలియక బలై ఉండొచ్చు. మీ చిన్నప్పుడు ఇలాంటివి మీకు కూడా జరిగుండొచ్చు. కలికాలం కదా. మనకి స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయింది, కానీ గాంధీగారు చెప్పిన స్వతంత్రం ఇంకెన్నాళ్ళకి వస్తుందో. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆడపిల్ల తల్లిదండ్రులు ఆమెకి ధైర్యాన్ని, అలాగే సమాజం ఎలా ఉంది అనేది చెప్పండి. మగపిల్లల తల్లిదండ్రులు అతనికి ఆడపిల్లల్లో తల్లిని చూసి ఎలా గౌరవించాలో నేర్పండి. ఎప్పటికైనా నిజమైన స్వతంత్రం వస్తుంది అని ఆశిస్తూ. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.